లోకప్రియుడు వాత్సల్య గుణం కలిగినటువంటి మహానుభావుడు మన స్వామి. ఎంత వాత్సల్య గుణం కాకపోతే చూడండి, మనందరినీ కూడా వారి యొక్క బిడ్డలుగా భావించి, మన తల్లులుగా, వారి యొక్క చుట్టాలుగా, బంధువులుగా, ఆప్తులుగా అందరినీ కూడా మనల్ని భావించి ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని నేర్పి ఆ ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని గ్రహించే విధంగా తీర్చిదిద్దుతున్నారు స్వామి. అటువంటి సర్వ జగద్రక్షకుడు మన సద్గురువు. అటువంటి సద్గురువు లభించడం మనందరి యొక్క అదృష్టం. అంచేత తుది శ్వాస విడిచే వరకు కూడా మనం స్వామికి దూరం కాకూడదు, పీఠానికి దూరం కాకూడదు. ఆ విధంగా స్వామి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా మనం తూచా తప్పకుండా పాటించి నిరీక్షణ చేసి తుది శ్వాస వరకు కూడా ఆ యొక్క మోక్షాన్ని పొందాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి. మన మహాసభల్లో ప్రతి ఒక్కరు కూడా అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. వాలంటీర్లు చెప్పకపోయినప్పటికీ కూడా మీ అందరూ మీరుగానే అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించి ఎక్కడ కాగితం మొక్క కనపడినా, ఎక్కడ ఏ రకమైనటువంటి ఏది కనిపించినా వెంటనే తీసి డస్ట్బిన్లో వేయండి. అది వాలంటీర్లే చేయాలనేటువంటిది లేదు. మొత్తం ఆశ్రమ ప్రాంగణం అంతా కూడా చాలా నీట్గా ఉండాలి. అందుచేత మీరు కూర్చున్నటువంటి ప్రదేశమే కాకుండా మొత్తం ఆశ్రమాన్ని అంతటినీ కూడా నీట్గా ఉండడానికి, అదేవిధంగా దర్శనా సమయంలో కూడా అత్యంత క్రమశిక్షణ ప్రదర్శించాలి. మన వాలంటీర్లు పంపినటువంటి మార్గంలోనే క్యూలో రావాలి. స్వామి పాదానికి ఒక్కసారి నమస్కరించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకూడదండి. దూర ప్రాంతాల వారు అయినట్లయితే వచ్చిన రోజున ఒకసారి, మరలా వెళ్ళేటప్పుడు ఒకసారి. మరి దగ్గర ప్రాంతాల వారికి మాత్రం 3 రోజుల్లో ఒక్కరోజే నమస్కారం చేసుకునే అవకాశం. అందుచేత ఆ విషయాన్ని ఎవరు కూడా ఉల్లంఘించవద్దని చెప్పి మనం చేస్తున్నాం. తర్వాత స్వామి మహామంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈరోజు రాత్రి 8 గంటలకు, అదేవిధంగా రేపు రాత్రి 8 గంటలకు. అందుచేత మంత్రం పొందాలనుకున్నటువంటి వారు ఎవరినో ఉన్నట్లయితే వేదికకి కుడి భాగంలో మంత్రోపదేశ ప్రాంగణం ఉందండి. ముందుగా అక్కడ తత్వజ్ఞానం మాసపత్రిక స్టాల్ దగ్గరికి తీసుకెళ్ళి వారికి ఆ మాసపత్రికని పొంది తర్వాత తీసుకొచ్చి ఇక్కడ మంత్రోపదేశ ప్రాంగణంలో కూర్చోబెట్టినట్లయితే స్వామి 8 గంటలకు మంత్రోపదేశం చేస్తారంటే 7 గంటలుగా మీరు కూర్చుని అక్కడ మీ పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఎవరి సామాన్లు, ఎవరి లగేజీని వారే చాలా జాగ్రత్తగా అడ్డుపెట్టుకోవాలి. మరలా మా సంచిపోయిందండి, మా డబ్బులు పోయండి, లేదా అది పడేసుకున్నాం అని చెప్పి సాధ్యమైనంత వరకు కూడా కంప్లైంట్ ఇవ్వకుండా ఉండాలి. అంటే మీ అందరూ మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ పిల్లల్ని మీరే చాలా జాగ్రత్తగా చూసుకోండి, తప్పిపోకుండా చూసుకోండి. ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ అనౌన్స్మెంట్ సెక్షన్ తీసుకొస్తే మేము అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైల్వే ట్రాక్ వద్ద మీరు అలా మన పాత ఆశ్రమానికి ఆరాధనాలయం దర్శనానికి వెళ్ళాలనుకున్న వారు కొంతమంది ఏం చేస్తున్నారంటే షార్ట్ కట్లో ఇలా రైల్వే ట్రాక్ అమ్మటి వెళ్తున్నారు. అలా వెళ్ళొద్దండి, ప్రమాదం కొని తెచ్చుకోవద్దు. మనం అందరం కూడా రోడ్డు మార్జిన్ దిగి బాగా పక్కమంటే నడుచుకుంటూ వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మనకి రేపు ఉండాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఎవరైనా కుటుంబ మిషన్లో స్పాన్సర్ చేసేవారు ఉంటే ఇక్కడ నాకు కానీ అన్నారం గారికి కానీ పేర్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత సభల్లో నామకరణం కానీ, అన్నప్రాసన కానీ, ఇతర సమస్యలు ఏవి కూడా స్వామికి వివరించకూడదు. తర్వాత భోజనశాలలో కూడా సభ్యులు ఎవరు ప్రసాదాన్ని వృధా చేయొద్దు. ఎంత కావస్తే అంతే పెట్టించుకోండి. వాలంటీర్లు కూడా వడ్డించేటప్పుడు చాలా తక్కువగా వడ్డించండి, మరలా రెండోసారి వడ్డించండి. అంచేత మహాప్రసాదాన్ని ఎవరు కూడా పాడు చేయొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తున్నాం. ఈనాటి ఆరాధన తర్వాత మరొక ముఖ్య విషయం ఏమిటంటే, మనకి ఈ ఆశ్రమ నిర్మాణం మీ అందరికి కూడా తెలుసు. నూతన ఆశ్రమ నిర్మాణం ఎంత త్వరగా మనం ముగించుకుంటే అంత త్వరగా మనం చక్కగా మనం ఆ యొక్క మార్బుల్ ఫ్లోరింగ్లో పైన ఫ్యాన్ తిరుగుతుండగా చాలా హాయిగా మనం ఉండగలుగుతాం. చూడండి, ఇక్కడ టెంట్లో హీట్ వచ్చేస్తుంది. ఆ విధంగా రాకుండా ఉండాలంటే నూతన ఆశ్రమ నిర్మాణం త్వరగా జరగాలి. అందుకు మనం 4 సంవత్సరాలు టైం పెట్టుకున్నాం. 2009, 10, 11, 12. అంచేత 2009కి ఆల్రెడీ జమ చేసినటువంటి వారు పర్వాలేదు. ఎవరైతే ఇంకా చేసుకోలేదో మీ జిల్లాల్లో కన్వీనర్స్ ఉన్నారు, అక్కడ కూర్చుంటారు. బుక్ స్టాల్ వద్ద వెస్ట్ గోదావరికి మన అల్లంపురం ప్రసాద్ గారు, తూర్పుగోదావరి జిల్లాకి గొల్లప్రోల నాగేశ్వరరావు కూర్చుంటారు. వారిని కలిసి అంటే ముందుగా స్వామి చేతిలో ఇక్కడ కవర్ పెట్టుకున్న తర్వాత స్వామి ప్రసాదం కవర్ మీకు ఇస్తారు. మీరు వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఇక్కడైనా ఈ టెంట్లో ఈ పక్కనే చూడండి, ఈ పక్క టెంట్లో కూర్చుంటారండి. వారిని కలిసి మీరు స్వామి నమస్కరించుకునే వెంటనే కవర్ మీకు మళ్ళీ ఇచ్చేస్తారు. ఆ కవర్ ఇలా తీసుకుని వెళ్ళి వెంటనే వారికి ఇచ్చి మీరు వెంటనే రసీదు తీసుకోండి. అదేవిధంగా మన ఇంకా ఇతర రకాలైనటువంటి ఆశ్రమ నిర్వహణ అటువంటివన్నీ కూడా మీరు అక్కడే వారికి అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రమశిక్షణ మాత్రం ఎవరు కూడా ఉల్లంఘించవద్దని చెప్పి మనవి.
ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వారు శ్రీధర్ అండ్ ఫ్యామిలీ, సౌమ్య గారు బెంగళూరు వారు వచ్చి నిలబడినమ్మా. శ్రీధర్ అండ్ ఫ్యామిలీ, సౌమ్య గారు బెంగళూరు ఈరోజు ఆరాధన కార్యక్రమం నిర్వర్తించారు. అదేవిధంగా USA అను గారు, చంద్రశేఖర్ గారు వారి ఫ్యామిలీ కూడా ఇక్కడ రెండమ్మ. వారి తరఫున కూడా వారి అమ్మగారు ఇంకా వారి కుటుంబ సభ్యులు ఎవరంటే వారు రెండమ్మ. ప్రభావతి గారు రెండమ్మ ఇక్కడ నుంచి చూడండి. తర్వాత విజయ్ కుమార్, అనురాధ, విజయ్ కుమార్ రాజు దంపతులు హైదరాబాద్ వారు కూడా ఈరోజు ఆరాధన కార్యక్రమం నిర్వర్తించారు. వారు కూడా రండి. విజయ్ కుమార్ రాజు, అనురాధ దంపతులు హైదరాబాద్. తర్వాత శ్రీమతి K రాజేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం వారి భర్త శ్రీ KS అప్పారావు గారు, వారి కుమార్తెలు సుజాత, పద్మ, స్వర్ణలత, సూర్యకుమారి మరియు వారి కుమారుడు నరేన్ వారు కూడా వచ్చి ఇక్కడ నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున ఆరాధన కార్యక్రమం. ఇక రేపు కానీ ఎల్లుండి కానీ ఎవరైనా ఆరాధన చేయించాలని అనుకుంటే అన్నవరం గారిని సంప్రదించండి. అన్నవరం గారు తెలియచేస్తారు మీకు ఏ విధంగా ఆరాధన చేయాలనేది. అంచేత రేపు కానీ ఎల్లుండి కానీ ఆరాధన చేయించాలనుకున్నటువంటి వారు అన్నవరం గారిని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హారతి అందరూ కూడా లేచి నిలబడినమ్మా. ఎక్కడ వారు అక్కడే. హారతి అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. ఈశ్వరి, శేషావరలక్ష్మి మాట్లాడకండి అమ్మా. చెప్పమ్మా. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి
అందరూ కూడా హారతి స్వీకరించిన అనంతరం మరలా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హారతి స్వీకరించిన వారందరూ కూడా మీ స్థానాల్లో కూర్చోండి. మాట వినపడకూడదమ్మా. సభ జరిగేటప్పుడు ఎంత క్రమశిక్షణగా ఎంత నిశ్శబ్దంగా కూర్చున్నామో అదే క్రమశిక్షణ ప్రదర్శించాలి. దర్శనాల జరిగేంతసేపు కూడా ముందుగా ఈ రోజున ఆరాధన చేయించిన సభ్యులు వారి కుటుంబాల వారు నమస్కరించుకుంటారు స్వామికి. ఆ తర్వాత మన చీఫ్ వాలంటీర్స్ మీకు తెలియజేస్తారు. ఆ పద్ధతిలోనే వారిని నమస్కారానికి పంపించాలి. అందరూ మర్చిపోకండి, స్వామి పాదానికి ఒక్కసారే నమస్కరించుకోవాలి. దాని అవతల బయట కూడా లైన్ ఇదేనా? లైన్ అని చెప్పి అడ్డం పెట్టేసారు. ఏఐటి గ్యాలరీలో ఉన్నటువంటి అతిథులు కానీ సభ్యతలు కానీ ఎవరుంటే వారు ముందుగా వాలంటీర్స్ వారి క్యూలో పెట్టండి. ఏఐటి గ్యాలరీలో ఉన్నటువంటి అతిథులు సభ్యతలు ఏఐటి గ్యాలరీలో ఉన్నటువంటి సభ్యులు కాకుండా సభ్యతలు వారు కూడా స్వామి పాదానికి ఒక్కసారి నమస్కరించవలసిందిగా అట్టి చేసి సాకెట్ తయారు చేయాలి. వాళ్ళ దగ్గరికి సాకెట్ తయారు ప్లగ్ పిన్ షాప్ కాదు.